ఓకే, ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ గారి గూఢచారి 116 గురించి మాట్లాడుకుందాం. నా ఉద్దేశంలో మిస్సమ్మ, గుండమ్మ కథ, మాయా బజార్ ఇవన్నీ కూడా ఎంత క్లాసిక్స్, ఎంత ఎంటర్టైనర్స్, ఈక్వల్లీ అంతే ఎంటర్టైనర్, అంతే క్లాసిక్ గూఢచారి 116 కూడా. ఎందుకంటే ఆ సినిమా రైటింగ్ కానీ, రచన, మాటలు, ఆ సినిమా యొక్క స్క్రీన్ ప్లే, అలాగనే ఆ సినిమా యొక్క పాటలు, ఆ తర్వాత ఆ సినిమాలో నటించిన ప్రతి వర్డ్, ఆ సినిమాలు, దానికి తోడు సినిమాలో ఫైట్స్ కూడా ఉంటాయి కదా. జేమ్స్ బాండ్ స్టోరీ ఒకటి ఉంది. సో అది ఇంకా చెప్పాలంటే మిస్సమ్మ కంటే కూడా గొప్ప సినిమా అంటాను నేను. ఓకే, కంపారిజన్ ఎందుకులే కానీ అంత క్లాసిక్. గూఢచారి 116 కూడా అంత క్లాసిక్గా చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు జోనర్ చూస్తున్నారు. జోనర్ చూసి సరే ఇది జేమ్స్ బాండ్ అండ్ ఇది యాక్షన్ మూవీ కదా, కాబట్టి క్రైమ్ స్టోరీ కాబట్టి ఇది క్లాసిక్ కాదంటారు కదా. నా ఉద్దేశంలో గూఢచారి 116 కూడా ఆల్ టైమ్ తెలుగు సినిమా క్లాసిక్. నాకు ఆ సినిమాలు ముఖ్యంగా పాత్రలు చెప్పుకుంటే కృష్ణ గారు జేమ్స్ బాండ్ గా కరెక్ట్. ఎప్పుడైతే కృష్ణ గారు తేనె మనసులు సినిమా యాక్ట్ చేసిన తర్వాత డూండి గారును తర్వాత ప్రొడ్యూసర్ ఇంకోరెవరు వాళ్ళ ప్రొడ్యూసర్ ఏదో నేత వాళ్ళు ఆ సినిమా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కో తేనె మనసు ప్రొడ్యూసర్కి అయ్యా మీ హీరోని పంపించండి అయ్యా, మా దగ్గర ఒక రోల్ ఉంది ఇస్తాం, జేమ్స్ బాండ్ క్యారెక్టర్ ఉంది ఇస్తాం అంటే వాళ్ళు అనుకున్నారంటే కృష్ణ కాదేమో రామ్మోహన్ అనుకొని సెకండ్ హీరోని పంపించారట. చచ్చా రామ్మోహన్ కాదయ్యా బాబు కృష్ణ అని పంపించమని చెప్పి. ఎందుకంటే అప్పటికే టాక్ ఏంటంటే కృష్ణ కంటే రామ్మోహన్ బెటర్గా యాక్ట్ చేసాడని కొంతమంది ఉద్దేశం. కానీ డూండి గారు ఎంత విజనరీ అంటే కృష్ణ ఇస్ ద కరెక్ట్ హీరో అని ఆయనకు తెలిసిపోయింది అప్పుడు చూడంగానే. ఎందుకంటే సేమ్ డూండి జంజీర్ ఉంది కదా, ఆ జంజీర్ ఆ టైంలో అమితాబ్ బచ్చన్ కూడా సెలెక్ట్ చేసింది ఇతనే. సో ఒక విజనరీ డూండి. ఓకే, ఇదే డూండి తర్వాత మరుపురాని కథ సినిమా తీసినప్పుడు ఆ సినిమా హిందీలో, తమిళ్లో శివాజీ గణేష్ను ఇంకోళ్ళు పెద్ద యాక్టర్లు యాక్ట్ చేశారు, జమిని గణేష్ను. సో తెలుగులో తీస్తే దాన్ని ఎన్టీ రామారావుతోనూ ఇంకోళ్ళతోనూ తీయాలి అది. కానీ డూండి గారు అనుకున్నారట ఇది మంచి స్టోరీ, కొత్త వాళ్ళతో తీసిన వాళ్ళు హిట్ అవుతుందని కృష్ణని చంద్రమోహన్ని పెట్టి తీశారు ఆ సినిమా మరపురాని కథ. సో దాని గురించి పక్కన పెడితే ఇప్పుడు అంత విజనరీ డైరెక్టర్ కాబట్టి కృష్ణకి మూడో సినిమా కానీ గూఢచారి 116 వచ్చింది. అయితే ఆ సినిమా గూఢచారి మిషన్ మీద ఉన్న ముందుగా శోభన్ బాబు ఒక జేమ్స్ బాండ్ ఒక చిన్న కామియో క్యారెక్టర్ ఇచ్చి, ఒక జేమ్స్ బాండ్ చనిపోయినాక, ఒక గూఢచారి చనిపోయినాక శోభన్ బాబు ముందే ఆపరేషన్లో ఫెయిల్ అయ్యి హత్య చేయబడతాడు. హత్య చేయబడితే అప్పుడు కృష్ణ గారు ఎంటర్ అవుతాడు. సో ఆ రకమైన ఒక ఎలివేషన్ ఫస్ట్లోనే, అంటే ఒక 15 minutes పాటు అందరూ కూడా ఒక రకమైన ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా బాగుంటుంది అది, ఒక రకమైన ఎమోషనల్ గుర్తవుతారు. ఎందుకంటే ఒక జేమ్స్ బాండ్ ఆపరేషన్ చేస్తా హత్య చేయబడతాడు. హత్య చేయబడిన తర్వాత అప్పుడు దానికి రీప్లేస్మెంట్గా ఆల్టర్నేట్గా కృష్ణ వస్తాడు కదా. అది ఒక 30 minutes తర్వాత అలా వచ్చేసరికి అదే ఒక గొప్ప ఎంట్రన్స్ అది. సో అంత గొప్ప ఎంట్రీ ఇస్తాడు ఆ రోజులో. అసలు అంత గొప్పగా ఎలా తీశారు అసలు అనిపిస్తుంది. అది ఆ తర్వాత ఆ సినిమాలో పాటలు ఎంత అద్భుతమైన పాటలు అంటే అన్ని క్లాసిక్సే. ఆ తర్వాత ఆ సినిమా రెండోది కృష్ణకి గూఢచారికి సహాయం చేసే రేలంగి అండ్ ఆ టీం అంతా కూడా రాజుబాబు, రమణారెడ్డి వాళ్ళందరూ కూడా ఒక పక్కన గూఢచారి గారికి అసిస్టెంట్గా ఉంటానే ఎంతో కామెడీ పట్టేశారు. అలా ఆ సినిమా ఎంటర్టైన్మెంట్గా ఉండడానికి కారణం. ఇంకేం చెప్పాలి, విలన్స్ ముక్కామల, రాజనాల, ఇంకా అంతే. సినిమా తప్పకుండా కూడా మీరు చూడండి, యూట్యూబ్లో ఉంటుంది మంచి ప్రింట్. సినిమాలో పాటలు ఎంత క్లాసిక్స్ అంటే అంత క్లాసిక్స్. డీరి 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 డీ అని ఒక పాట, అది ఎన్నాళ్ళు అసలు ఒక 50 ఏళ్ళు ఇప్పటి వాళ్ళకి కూడా పీపుల్ వింటూనే ఉంటారు. తర్వాత రెండోది ఎర్ర బుగ్గల మీద మనసయ్యే అనేది అటు ఆ రోజుల్లో ఉన్న వెస్టర్న్ మ్యూజిక్కి మన సాంప్రదాయమైన జానపదాలకి ఒక పోలిక చూపిస్తా తీసిన అద్భుతమైన పాట అది. జయలలిత అద్భుతమైన డాన్సర్. ఆ తర్వాత ఇంకో మెలోడీ సాంగ్ ఉంటుంది, 2-3 మెలోడీ సాంగులు ఉంటాయి. ఆ తర్వాత నువ్వు నా ముందుంటే అదొక సాంగ్. ఓకే, ఇంకోటి ఏదో ఉంటుంది, మనసు తీరా నవ్వుతూ నవ్వుతూ అని చెప్పి పియానో మీద ఒక పాట ఉంటుంది. ఎంత క్లాసిక్గా ఉంటుంది అంటే అది లా 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 లా, అవును లేవే తెలుసుకోవే, సంథింగ్ లైక్ ఇట్ అలా వస్తుంది. చాలా బాగుంటుంది ఆ పాట. సో అదేంటి ఆ సినిమా చూస్తే ఒక ఆదివారం నాడు చక్కగా 4 చుట్టాలను పిలుచుకొని ఒక పెద్ద స్క్రీన్ మీద గూఢచారి 116 చేసుకుంటే బ్రహ్మాండంగా ఉండదు.
ఏంటి మన ఆంధ్ర భోజనం తినేసి మంచి కిళ్ళి వేసుకొని ఓకే ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూస్తే అద్భుతంగా ఉంటుంది. మాయాబజార్ మిస్ అలాగనే.